తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరక రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ ధ్వజారోహణం చేసిన తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి సజ్జనార్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శిఖర పూజ ధ్వజారోహణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీ ఈ సందర్భంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వేయటం జరిగింది. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు, కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ అందరి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు మొదలుపెట్టిన శిఖర ప్రతిష్ఠ కానీ ధ్వజారోహణం ముందు ఈ ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాం. మా డిపార్ట్మెంట్ పరంగా ఆయా పోలీస్ కానీ, జిఎంఎస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, శానిటేషన్ ఆయా డిపార్ట్మెంట్లు అందరూ తోడు ఇక్కడ లోకల్గా ఉన్న పెద్దవాళ్ళని కూడా సహకరించమని కోరాము. వాళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. నిన్న ఉత్తర్వుల మేరకు హుండీలు అవన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత అక్కడికి సంబంధించి రక్షణ కోసం డిప్యుటేషన్ స్టాఫ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులు సంతోషంగా, సంతృప్తికరంగా దర్శనం చేసుకుని అమ్మవారి దీవెనలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అలానే మీరందరూ కూడా సహకరిస్తారని, ఎక్కడైనా తక్కువైనట్టుంటే ఎమ్మటే నోటీస్ తీసుకొచ్చి మేము కూడా అందరి సహకారంతో మీ సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్ళాలని వరకు అయితే చేశాము. ఆ తర్వాత 13 నాడు కోర్టులో మళ్ళీ పోస్టింగ్ అయింది, ఆర్డర్ హైకోర్టు నిన్న. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఈ పండగ వరకు రేపు ఈ రోజు మొదలుకొని 16వ తారీఖు వరకు ఉత్సవాలు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున నిర్ణయించారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఆ మేరకు ఇప్పుడు ఇమీడియట్లీ నేను ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఈవినింగ్ ఇన్స్టాల్ చేసాము. దాన్ని సీల్ చేసి మా ఇన్స్పెక్టర్ వేసి వాళ్ళ సమక్షంలో చేయడం జరిగింది. ఈ తర్వాత అది కంటిన్యూ అయితే ఉత్సవాల తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఈ జిహెచ్ఎంసీ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే సివిక్ కమ్యూనిటీస్ అవి ఉన్నాయో మనము టెంపుల్ ఉమ్మడి కమిటీ టెంపుల్ చైర్మన్ గారు ఇతర సభ్యులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉందో ఆ ప్రొసెషన్ రూట్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏవైతే ప్రపోజల్స్ అంటే ఈ సీసీఏ మన ఈ బలిగంప రోడ్ కానీ, తర్వాత ప్రొసెషన్ రూట్ కానీ, ఇతర రూట్లు అన్నీ కూడా చూడడం జరిగింది. అక్కడ ఏవైతే కావాల్సిన వర్క్స్ ఉన్నాయో నాకు చైర్మన్ ద్వారా ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా దాదాపు జిహెచ్ఎంసీ నుంచి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమిషనర్ గారు 11,70,00,000 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లే కాకోకుండా ఈ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెంపరీ లైటింగ్ పెట్టడం, తర్వాత ఈ పవర్ క్యాన్స్ ఇల్యూమినేషను ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనము ఎల్ఈడి లైట్స్తో పెట్టడం జరిగింది. అలాగే టెంపుల్స్ కూడా ఏవైతే టెంపుల్స్ వర్క్స్ ప్రపోజ్ చేశారో టెంపరీ షెడ్స్ కావచ్చు, షామియానాస్ కావచ్చు, పెయింటింగ్, తర్వాత సీరియల్ లైటింగ్, పవర్ క్యాన్స్ ఇవన్నీ కూడా ఆర్చెస్ దాన్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి ప్రతి టెంపుల్లో ఈ సేక్రెడ్ వేస్ట్ ఈ బోనం రైస్ తర్వాత నీమ్ లీవ్స్ అవన్నీ తీయడానికి కూడా మనం బ్లాక్ కవర్స్ కూడా సప్లై చేస్తున్నాం.
ఇలాంటి అన్నీ కూడా తర్వాత శానిటేషన్ వచ్చేసరికి మనం అడిషనల్గా వెహికల్స్ అడిషనల్ లేబర్ పెట్టి కూడా టెంపుల్ సరౌండింగ్స్ ఆల్ అప్రోచ్ రోడ్స్ పర్టికులర్గా మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేపి తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని శానిటేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు జిహెచ్ఎంసీ తరఫు నుంచి తీసుకోవడం జరుగుతుందని మీ అందరి టెంపుల్ కమిటీ సభ్యులకు చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో పర్టికులర్గా కోఆర్డినేట్ చేసుకొని ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కానీ లోకల్ ఏసీపీస్ తర్వాత సిఐస్ వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తే డార్క్ స్పాట్స్ ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని చెప్తే అవి కూడా ప్రొవైడ్ చేయడానికి జిహెచ్ఎంసీ సంసిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చారిత్రాత్మక సింహవాహిని మహాంకాళి దేవస్థానం లాల్ దర్వాజా విజిట్ చేయడము, అమ్మవారిని దర్శించుకోవడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నేను మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, మన ఈఓ శ్రీనివాసు, అట్లానే మన డీసీపీ కిరణ్ ఖరే, ఇక్కడ ఉన్న భక్తులు మన అరవింద్ గౌడ్, వెంకటేశ్వరు, అట్లానే మాణిక్ ప్రభు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ శిఖర పూజ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇది ఒక ఆనవాయితీగా ఇది ప్రతి సంవత్సరం జరిగే పూజకు ఈరోజు ఇక్కడ నేను ఆ పూజలు పాల్గొనడము చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలకి, భక్తులకి, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, లాల్ దర్వాజా మళ్ళీ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ 2 బోనాలు ఇప్పుడు మిగిలినాం. అంతకుముందు మన గోల్కొండ బోనాలు, బల్కంపేట బోనాలు కూడా చాలా ఒక ప్రశాంత వాతావరణంలో జరిగింది. అందుకు సహకరించిన ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి, జిహెచ్ఎంసీ తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఈ లాల్ దర్వాజా బోనాలు కూడా మనము మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన కమిషనర్ గారు, అట్లనే వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేటెడ్గా మనము తగిన కావాల్సిన చర్యలంతా తీసుకోవడం జరిగింది ప్రశాంత వాతావరణంలో చేయడానికి. అట్లనే వచ్చే రోజు ఈ ఒక 10 రోజు కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ బోనాలు పండుగని సంతోష వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మా వైపు నుంచి కూడా ఈ చైన్ స్నాచింగు, మొబైల్ స్నాచింగు కాకుండా అట్లానే ఆడవాళ్ళకు, మహిళలకు, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా సీ టీమ్స్ కూడా మనము డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు 2000 పైన సిబ్బందితోని బందోబస్తు చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన బోనాలు కూడా మనం ఇక్కడ ఉన్న బోనాలకి, అట్లనే ఉజ్జయిని మహాంకాళి బోనాలు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. అట్లనే వర్షం సమయము ప్రజలందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మనం ఇచ్చే అడ్వైజ్ని చూసుకొని వాళ్ళు ఒక ట్రావెల్ ప్లాన్ని చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇక్కడ ఈ ఒక బోనాలు కూడా సహకరించిన అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న దాదాపు 100 పైన మనము సీసీ కెమెరాస్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే డ్రోన్స్ కూడా ఈసారి వాడడం జరుగుతుంది. ఇట్లానే టెక్నాలజీ కూడా వాడుకొని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత పబ్లిక్ వస్తున్న పైన కూడా మనము ఈసారి కొత్తగా మనము పైలట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం వచ్చే రోజు మనకు ఎటువంటి బందోబస్తు చేయవచ్చు, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాం అని చెప్పి. అట్లనే ఇక్కడ చాలాసారి లాస్ట్ కొన్ని సంవత్సరం ఏమేమి ఛాలెంజెస్, ప్రజలకు ఏమేమి ఇబ్బంది అయింది అది కూడా స్టడీ చేసి మన అడిషనల్ సిపి తఫ్సీర్ నేతృత్వంలో మన డీసీపీ కిరణ్, డీసీపీ రక్షితామూర్తి, అట్లనే మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేసి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు టైం ప్రకారం జరిగే పూజలు కావచ్చు, విఐపి విజిట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా పక్కద్బందీ